డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మనం లంసమ్ వర్సెస్ ఎస్ఐపి చూద్దామండి. ఒక బోర్డు మీద ఇప్పుడు చాలామంది అడుగుతారు, మన దగ్గర లంసమ్గా అమౌంట్ ఉంది, ఇన్వెస్ట్ చేయమంటారా లేదంటే ఎస్ఐపి చేయమంటారా అని అడుగుతారు. నన్ను అడిగితే లంసమే పెట్టండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఒక కార్ కొనుక్కుందాం అనుకున్నాము. ఆ కార్ ఇవాళ వచ్చి వాల్యూ 10 lakhs ఉంది. మనం కనుక లోన్ తీసుకుంటే, సపోజ్ మనం లోన్కి వెళ్తే కనుక మనం 8% కావచ్చు, 9% కావచ్చు, మొత్తం ఒక 7 years టెన్యూర్లో మనం కట్టేది ఎంత అంటే 14 lakhs పే చేస్తాం. అంటే మనం తీసుకున్న 10 లక్షలకి అదనంగా ఇంకో 4 lakhs అనేది ఇంట్రెస్ట్ రూపంలో పే చేస్తున్నామండి. అదే కనుక హోమ్ లోన్ తీసుకుంటే ఒక 20 years టైం టెన్యూర్లో ఒక 7.5% 8% చొప్పున మనం తీసుకున్న లోన్ 1 crore అయితే మొత్తం 20 years టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికల్లా మనం రీపే చేస్తుంది ఎంత అంటే 2 crores రీపే చేస్తున్నాం. ఆల్మోస్ట్ డబల్ కడుతున్నామండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చూడండి, లంసంగా ఒక 12 lakhs కనుక మన దగ్గర ఉన్నాయి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేయాలండి. 12 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనం కనుక 15 years వెయిట్ చేస్తే మనకి 1 crore వస్తుంది. అలాగే కనుక మనం 15,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే, ఒకవేళ ఎస్ఐపి రూపంలో కనుక 15,000 రూపీస్ ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే మనకు ఒక ఫార్ములా ఉందండి, 15 × 15 × 15 = 1 crore అని చెప్పి. సో 15 years కనుక మనం 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 15,000 ఎస్ఐపి కనుక వేస్తే టోటల్గా మనం కడుతుంది ఎంత అంటే 12 lakhs కడుతున్నామండి. సో చూడండి, మనం 12 lakhsలో వచ్చే 1 crore లంసంగా పెడితే 15 yearsకి మనం కనుక ఎస్ఐపి ఫామ్లో వెళ్తే 27 lakhs ఇస్తున్నాం. అంటే అదనంగా దగ్గర 15 లక్షలు కడుతున్నాం. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అదనంగా కడుతున్నాం. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఎవరి దగ్గర అయితే అమౌంట్ లేదో, ఒక మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 30,000 రూపీస్ శాలరీ వస్తుంది, అన్ని ఖర్చులు పోయాక ఒక 3,000 మిగులుతుందంటే వాళ్ళు ఎస్ఐపి చేయాలండి. అలాగే ఒక కొంచెం హైయర్ మిడిల్ క్లాస్ కన్నా సరే, ఈవెన్ 1 lakh ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఖర్చులన్నీ పోయి 90,000 ఖర్చులు పోయినాయి, ఒక 10,000 మిగులుతుందన్న వాళ్ళు ఎస్ఐపి చేయాలండి. అంతేకాని ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, లేదా ఒక ఎన్ఆర్ఐ కానివ్వండి, ఎవరి దగ్గర అయితే లంసంగా అమౌంట్ అవైలబిలిటీలో ఉంది అంటే మాత్రం వాళ్ళు ఎస్ఐపికి కలకండి. లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. లంసంగా ఇన్వెస్ట్ చేస్తేనే మనకి అత్యధిక లాభాలు అయితే వస్తాయి మార్కెట్లో. చూడండి, 2011 వేరు, 2013 వేరు, 2008 వేరు. ఆ టైంలో మార్కెట్ పడింది అంటే మాత్రం మళ్ళీ రికవర్ అవడానికి చాలా టైం పట్టేది. అట్లీస్ట్ 2 years టైం తీసుకునేది ఆ బెంచ్ మార్క్ మళ్ళీ సేమ్ రావడానికి. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ చూస్తే గత 2 years అలా లేదండి. ఒకసారి మార్కెట్ పడినా కూడా వితిన్ వీక్ టైంలో మళ్ళీ మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, October 10th, 2024లో ఎవరన్నా 10th of every month 1 lakh ఎస్ఐపి వేస్తున్నారు. సో 10th of every month ఎస్ఐపి వేస్తున్న వాళ్ళకి ఏమైందంటే October 10th, 2024లో సపోజ్ దట్ మీన్స్ ఒక 84,000 లెవెల్లో మార్కెట్ ఉంది అనుకుందామండి. సో మళ్ళీ వాళ్ళ ఎస్ఐపి ఇప్పుడు వస్తుందంటే మళ్ళీ November 10th వస్తుంది. సో ఈ 1 month లోపలే ఆ 84,000 కాస్త 79,000 దాకా వెళ్ళి మళ్ళీ 82,000 దాకా వచ్చేసింది అనుకుందాం. సో చూస్తే మనకి ఆ 1 monthలోనే మొత్తం మళ్ళీ పట్టడం జరిగింది, మళ్ళీ బయటకి వెళ్ళడం జరిగింది. సో కాబట్టి దానివల్ల యావరేజ్ కాస్ట్ ఎక్కడ జరిగిందంటే ఏం లేదు. సో కాబట్టి ఎస్ఐపిస్ మన దగ్గర అమౌంట్ లేదు, ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అలా ఏదైనా పొదుపు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎస్ఐపికి వెళ్ళండి. అది బ్యూటిఫుల్ ఆప్షన్. కానీ ఎవరి దగ్గర లంసంగా అమౌంట్ అవైలబిలిటీలో ఉంది, ఒక 50 lakhs అవైలబిలిటీలో ఉంది, 20 lakhs అవైలబిలిటీలో ఉంది అంటే మాత్రం లంసంగా వేసేసేయండి. అలా వేస్తే మాత్రం మీకు గణనీయంగా లాభం వస్తుంది. అయితే చాలామంది మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, సార్ నా దగ్గర ఒక లంసంగా 50 లక్షలు ఉంది, దీన్ని నేను ఏదన్నా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెడతాను, పెట్టి దాని నుంచి నేను ఎస్ఐపి రూపంలో అమౌంట్ తీసుకుంటాను ఎవ్రీ మంత్ పీరియాడికల్గా సిస్టమ్ విత్డ్రాల్ ప్లాన్లో, అలా వచ్చిన 25,000ని నేను మళ్ళీ ఎస్ఐపి చేస్తానంటారు. చూడండి, అది చాలా కరెక్ట్ ఆప్షన్ అయితే కాదని చెప్తాను నేను. సపోజ్ మీకు బాడీలో బ్లడ్ తగ్గింది అనుకుందాం, హిమోగ్లోబిన్ తగ్గింది, బ్లడ్ తగ్గింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సో ఆ డాక్టర్ మీకు ఈ చేతిలోంచి బ్లడ్ తీసి మళ్ళీ చేతిలో ఎక్కించారనుకోండి, అది లాభమా? ఈ చేతిలోంచి బ్లడ్ తీస్తున్నారు, మళ్ళీ అదే బాటిల్ మళ్ళీ చేతిలోకి ఎక్కిస్తున్నారు. సో మీ డబ్బులు మీకే వస్తున్నాయి. సో దానిలో ఏం లాభం లేదు. వెళ్తే పక్క వాళ్ళ బెడ్ ఎక్కించాలి, లేదంటే బెడ్ బ్యాంక్ వెళ్ళి బెడ్ కొనుక్కొచ్చుకోవాలి. సో అదేనండి. కాబట్టి మనం అయితే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెట్టి దాని నుంచి డబ్బులు తీసుకొని దాన్ని మళ్ళీ ఎస్ఐపి చేయడం అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా రూపీ కాస్ట్ యావరేజింగ్ చూస్తే మీకు గత 15 సంవత్సరాల్లో తీసుకుందాం, అందులో మీకు మొత్తం వచ్చి 180 months వస్తాయి. సో ఈ 180 months ఇన్స్టాల్మెంట్స్లో మనకి మ్యాక్సిమం ఒకవేళ రూపీ ఆవరేజ్ క్యాష్ జరుగుతుంది, మార్కెట్ కింద పడుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది అంటే అది 1 yearకే ఉంటుందండి, 12 months ఉంటుందేమో హార్డ్లీ. తర్వాత ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీరు ఆ రోజు కంటే కూడా ఎక్కువ ఎన్ఏవిలో కొంటుంటారు. సో అలా హై ఎన్ఏవిలో కొనుక్కుంటూ వెళ్తున్నప్పుడు రిటర్న్స్ రావండి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కనుక అమౌంట్ 50 lakhs బిలో ఉంటే మార్క్స్ కన్నా వెళ్ళండి, లేదంటే మనకి ఇట్లా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆల్వేస్ అది అడ్వైజబుల్ ఉంటుంది. డబ్బులు ఉంటే మాత్రం, ఒకవేళ మన దగ్గర మనీ లేదు అంటే మనం ఎస్ఐపి ఆప్షన్కి వెళ్ళొచ్చు. సో ఒకవేళ 50 lakhs అబోవ్ ఉంటే మాత్రం మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్, స్మాల్ కేసు అవన్నీ బెస్ట్ ఆప్షన్స్గా చెప్తున్నాను. సో కాబట్టి ఏంటంటే, మీరు చూడండి, మనకి ఎంత ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్ట్ కడుతున్నాం. సరే, ఇక్కడ 10 lakhs కార్కి 4 lakhs ఎలా ఎక్స్ట్రా కడుతున్నామో, అలాగే హోమ్ లోన్లో 1 crore హోమ్కి ఇంకో 1 crore ఎలా ఇంట్రెస్ట్ కడుతున్నామో, ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఆల్మోస్ట్ 15 lakhs మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నారు సేమ్ 1 crore కార్పస్ కోసం. సో మీకు 12 lakhs లంసంలో పెట్టే కన్నా
27 lakhs ఎస్ఐపి రూపంలో వెళ్ళడం బెటర్ అని ఆలోచించండి. ఒకవేళ మీ దగ్గర ఈ అమౌంట్ కనుక ఉంటే మాత్రం లంసంగా వేసేయండి. ఆ మిగిలిన అమౌంట్ మీరు ఏదైనా వెళ్ళొచ్చు, టూర్స్కి వాటికి వెళ్ళొచ్చు. అంతేకాని మనకు చూడండి ఉన్నది ఒక లైఫ్, మొత్తం ఇన్వెస్ట్మెంట్ కాకుండా కొంచెం అదర్ తీసుకొని మనం స్పెండ్ చేయాలి కాబట్టి, సో మీ దగ్గర లంసంగా ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేసేయండి. ఏదైనా ఎక్స్ట్రా ఉంది మాకు వల్ల కావట్లేదు అంటే మాత్రం ఎస్ఐపికి వెళ్ళండి. సో నా రికమెండేషన్ అయితే స్ట్రాంగ్గా లంసంకి వెళ్ళమని చెప్తాను. మార్కెట్ హైలో ఉందో డౌన్లో ఉందో చూడకండి. మీకు కనుక 5 years టెన్యూర్ ఉంది, 10 years టెన్యూర్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా లంసంకి వెళ్ళండి. మార్కెట్ ఎంత కరెక్ట్ అయినా కూడా అంతకన్నా డౌన్కి వెళ్ళదు, పైకి వెళ్తుంది. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. 2040 దాకా కూడా బుల్ రన్ ఉంటుంది తప్ప అందులో నెట్ రాదు మనకి. సో మాక్సిమం 5 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇట్లాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీలో మాత్రం మీరు వదులుకోకండి. లంసంగా ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీలో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు 2040 తర్వాత మార్కెట్ పెరుగుతుందంటే పెరుగుతుంది. మార్కెట్ పెరిగినా కూడా రిటర్న్స్ అలా రావండి, డబుల్ డిజిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓన్లీ యూఎస్ ఎకానమీ లాగా 8%, 9% వస్తుంది మనకు కూడా. సో కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇట్లాంటి గోల్డెన్ టైంలో మన దగ్గర డబ్బులు ఉంటే కూడా ఎస్ఐపి వేయకూడదు. డబ్బులు ఉంటే మాత్రం అవకాశం ఉంటే మాత్రం ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరి దగ్గర అయితే ఉంటుందో అమౌంట్ బల్క్గా లంసంగా ఇన్వెస్ట్ చేయండి. అలా అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒక 30 funds, 40 funds కొనుక్కోండి, 12 funds కొనుక్కోండి. ఒక టూల్స్ ఉంటాయి, కొన్ని టూల్స్ 5 funds మించుకోండి. 5 fundsలో కూడా ఒక కాంట్రా ఫండ్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, అలా 5 తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చాలండి. మోర్ దాన్ 5 ఉన్నాయంటే మాత్రం మనకు డైల్యూట్ అయిపోతుంది రిటర్న్. ఎందుకంటే ఒక్కొక్క ఫండ్లో హౌస్లో వచ్చి స్టాక్స్ 9 నెంబర్ ఉంటాయి. ఒక ఫ్లెక్సీ క్యాప్ తీసుకోండి, మీకు తెలియకుండానే 150 stocks కొంటున్నారు. అలా మీరు 5 funds కొన్నారంటే 500 stocks ఈజీగా ఉంటాయి. మీరు బియాండ్ దట్ వెళ్ళారంటే మాత్రం 700 stocks, 800 stocks, 1000 stocks కొంటున్నట్లు లెక్క. సో 1000 stocks మీరు పెట్టారంటే అందులో రిటర్న్స్ అయితే రావండి. క్వాలిటీ ఉంటే ఓన్లీ 50-60 stocks మాత్రమే ఉంటాయి. సో కాబట్టి మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటిదాకా వెళ్ళాలి అంటే కేవలం 50 lakhs వెల్త్ అక్యుమిలేట్ అయ్యేంత వరకే. వన్స్ 50 lakhs వెల్త్ అక్యుమిలేట్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్ ప్రీమియర్స్కి వెళ్ళిపోండి అని స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో ఇదండి లంసమ్ వర్సెస్ ఎస్ఐపి. మనం కనుక ఎస్ఐపి మోడ్లో వెళ్తే అత్యధికంగా 15 lakhs ఎక్స్ట్రా కడుతున్నాము. ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఎస్ఐపి చేయాలా వద్దని థింక్ చేయండి. థ్యాంక్ యూ.